ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. 12 రాశుల్లో ఇప్పుడు తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశికి అధిపతి బుధుడు. ఆయన లగ్నంలోనే ఉన్నారు ఇప్పుడు, అంటే కన్యలోనే ఉన్నారు. కన్యలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. గ్రహాల స్థితిగతులు ఏంటంటే లగ్నంగా చేసుకుంటే కనుక కన్యలో బుధుడు, రవి ఉన్నారు, తులలో కుజుడు ఉన్నారు, కుంభంలో రాహు ఉన్నారు, మీనంలో శని ఉన్నారు, మిథునంలో గురువు ఉన్నారు, సింహంలో శుక్రుడు, కేతువు ఉన్నారు. అయితే గ్రహాలు ఈ మాసంలో ప్రతి నెల కూడా గ్రహాలు ఈ 3 గ్రహాలు మారుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు 3వ తారీఖున బుధుడు కన్య నుంచి తులకు వెళ్తారు. అలాగే శుక్రుడు సింహం నుంచి కన్యకి ఈ నెల 10వ తారీఖున మారుతారు. రవి ఈ నెల 18వ తారీఖున, అంటే అక్టోబర్ 18వ తారీఖున రవి కన్య నుంచి తులలోకి వస్తారు. ఈ నెలలో ముఖ్యమైన పండుగలు ఏంటంటే అక్టోబర్ 1, 2 తారీఖులు అమ్మవారు నవరాత్రులు, చివరి 2 అవతారాలు మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి అవతారాలు ఉన్నాయి. విజయదశమి అక్టోబర్ 2వ తారీఖున వచ్చింది. అట్లాగే 19వ తారీఖుని ధనత్రయోదశి, అదే రోజు నరక చతుర్దశి కూడా అయింది. 20వ తారీఖున దీపావళి అమావాస్య. ఈ నెలలో ఇవి రెండు కూడా చాలా విశేషమైన పండుగలని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి అక్టోబర్ 22వ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇక ముఖ్యమైనది శివారాధన. అందరికీ కూడా, అన్ని రాశుల వారికి కూడా శివారాధన చాలా మంచిని చేస్తుంది అనమాట. ఇక ఈ రాశి వారికి, కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అని అంటే వీళ్ళు వృత్తి వ్యాపారాలు చేయడంలో చాలా నేర్పరులు. ఎందుకంటే కన్యా రాశికి అధిపతి బుధుడు. బుధుడు ముఖ్యంగా వ్యాపారాన్ని సూచిస్తాడనమాట. తెలివితేటలకి కారణం బుధుడు. అందువల్ల ఈ రాశిలో గ్రహాలు అనుకూలంగా ఉన్న వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. వాళ్ళ తెలివితేటలతో వీళ్ళు వృత్తి అయినా సరే, వ్యాపారం అయినా సరే, ఉద్యోగం అయినా సరే చాలా జాగ్రత్తగా చేయగలుగుతారు. ఎందుకంటే అందుకు కావాల్సినటువంటి కెపాసిటీ ఈ రాశి వారికి ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళు నేర్పడతనం వల్ల ఎక్కడికో వెళ్తారు, అంటే ఉన్నత శిఖరాలకి వీళ్ళు చేరుకుంటారు. వీళ్ళు అనుకున్న గోల్స్ వీళ్ళు సాధించగలుగుతారు అనమాట. ఇంకా సొంత ఇండ్లు ఎవరైతే కొనుక్కోవాలని అనుకుంటున్నారో వాళ్ళ కళ ఈ మాసంలో నెరవేరుతుంది. ఆర్థికంగా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. ప్రయాణాలు చేసే వాళ్ళకి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ ప్రయాణాల వల్ల మీకు ఆర్థిక ప్రయోజనం కూడా వస్తుందన్నమాట. కుటుంబ సభ్యుల్లో వాళ్ళ ఆరోగ్యం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. బంధుమిత్రులతోటి అకారణంగా కలహాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల మీరు బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఒకవేళ వాళ్ళు కోపంగా మాట్లాడినా మీరు తగ్గి ఉండండి. అవసరమైతే ఆ టైం మౌనం వహించడం చాలా మంచిది. మౌనం వహించడం వల్ల గొడవలు, ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఉంటాయన్నమాట. బంధుమిత్రులతో కలహాలు ఉండే అవకాశం ఉంది. అలాగే కోపం వల్ల బీపీ పెరిగేటటువంటి అవకాశాలు చాలా కనబడుతున్నాయి. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ మాసంలో. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అటు సైడ్ పోకండి మీరు సాధ్యమైనంత వరకు. ఎవరైతే దీర్ఘరోగంతో ఉన్నారో వాళ్ళకి కొంచెం ఆరోగ్యం బాగుపడే అవకాశం ఈ మాసంలో కనబడుతోంది. మీకు మానసిక ఆందోళన ఉంటుంది. అందువల్ల కొంచెం మనస్థిమితం లేకుండా ఉంటుంది. అకారణంగా కలహాలు, మీరు గొడవకు వెళ్ళకపోయినా ఎదుటాలు వచ్చే అవకాశం ఉంది. కనుక సాధ్యమైనంత వరకు ఎవరితోటి గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అమ్మవారి ఆరాధన మీకు చెప్పగలుగుతుంది ముఖ్యమైన పరిహారం. ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. అక్టోబర్ మాస ఫలితాల్లో 12 రాశుల్లోది తదుపరి రాశి, చివరి రాశి మీనరాశి. ఈ రాశ్యాధిపతి గురువు. మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. మీనరాశికి అధిపతి గురు భగవానుడు. ఈ గ్రహాల స్థితి ఎట్లా ఉంది అని అంటే మీనరాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో శని భగవానుడు ఉన్నారు. చతుర్థంలో అంటే మిథునంలో గురువు ఉన్నారు. తర్వాత సింహంలో శుక్రుడు, కేతువు ఉన్నారు. కన్యలో బుధుడు, రవి ఉన్నారు. తులలో కుజుడు ఉన్నాడు. కుంభంలో రాహు ఉన్నారు. అయితే గ్రహాల చలనం ఎలా ఉంది అన్నట్లుగా 3వ తారీఖున బుధుడు కన్య నుంచి తులలోనికి వస్తాడు.
10వ తారీఖున శుక్రుడు సింహరాశి నుంచి కన్యకొస్తాడు. 18వ తారీఖున రవి కన్య నుంచి తులలోనికి వస్తారు. ఇది రాసుల గ్రహాల చలనం అన్నమాట. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి. అక్టోబర్ 1, 2 తారీఖుల్లో మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి అవతారాలు వచ్చాయి. ఈ రెండు కూడా అమ్మవారి విశేషమైనటువంటి అవతారాలు. అలాగే ఇంక మిగిలిన పండుగలు ఏంటంటే అక్టోబర్ 19వ తారీఖున ధనత్రయోదశి, నరక చతుర్దశి అయ్యింది. 20వ తారీఖున దీపావళి అమావాస్య. అందువల్ల ఈ ఈ అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశి వారికి చాలా చాలా అవసరం. ఇక ఈ రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉన్నాయి, ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే కనుక ఆర్థికంగా చాలా బాగుంటుంది. మీకు ఆర్థికంగా మంచి మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు లేవు. ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది. జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అధికారుల మెప్పు పొందుతారు. మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉన్నది. మీరు ఊహించినటువంటి విజయాలు మీకు ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది. విలువైనటువంటి వస్తువులు కొంటారు, బంగారం కూడా కొంటారు, బంధుత్వాలు పెరుగుతాయి. మీకున్న బంధుత్వాలు బాగా బలంగా ఉంటాయి. అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది. ఇంకా యజ్ఞాలు, యాగాలు ఇటువంటి జరిగే చోట మీరు పాల్గొనడం కానీ లేదా మీరు చేయించడం కానీ జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది. వారి పర్యాటక రంగం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇక అనారోగ్యాలు చెప్పాలి అని అంటే కుటుంబంలో ఒకరికి ఎవరికో కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీకు వస్తాయి. కడుపు నొప్పి, లేదంటే అజీర్ణము, లేదంటే గ్యాస్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. ఇంకా భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల భార్యాభర్తలు ఇద్దరూ కూడా గొడవను పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోవడము, లేదా ఆ క్షణం మాట్లాడకుండా ఊరుకున్న తర్వాత సంయమనంగా ఉండి మాట్లాడుకోవడం చాలా మంచిది. మీకు ఉద్యోగస్తులకి కొంచెం పై అధికారుల వల్ల భయం ఉంది. అందువల్ల మీరు ఎంత ఉద్యోగం బాగున్నా కూడా ఒక్కొక్కసారి అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. అందువల్ల కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు చేసే పనిలోనూ జాగ్రత్త చాలా అవసరం. మీకు సంఘంలో చాలా గౌరవం పెరుగుతుంది. అలాగే మీరు వినోదయాత్రలు కూడా చేస్తారు, విలాసంగా గడుపుతారు. ఈ మాసంలోని కొత్త స్త్రీల పరిచయం కూడా మీకు జరుగుతుంది. కొంచెం మానసికంగా ఆందోళన అనేటటువంటిది ఉంటుంది. మీరు ఈ మాసంలో ఈ అమ్మవారికి అక్టోబర్ 1, 2 తారీఖులు అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. మహిషాసురమర్దిని అవతారం, రాజరాజేశ్వరి అవతారం కనుక ఈ 2 అవతారాలప్పుడు మీరు అమ్మవారిని దర్శనం చేసుకోవడము, మీకు శక్తి కొలది అమ్మవారికి కానుకలు ఇవ్వడము చాలా మంచిది. అది మీకు మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది. అమ్మని నమ్మితే అన్నీ ఉన్నట్లే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అదేవిధంగా దీపావళి నాడు మహాలక్ష్మీదేవి పూజ చేయడము, ఇంకా గురువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే ఎక్కడైనా దైవానికి సంబంధించిన పూజల్లో పాల్గొనడము, లేదా దైవానికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడము, లేదా పేదలకి ముసలి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడము, ఇటువంటివి గురువుకి చేస్తే గురువు సంతోషిస్తారు, మన మందు కృపగా ఉంటారు. కనుక ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీకు చాలా అభివృద్ధిలోకి వస్తారు. ఇవి మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు. ఇది అక్టోబర్ మాస ఫలితాలు.